ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో అనధికార వైద్యంపై అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. విచ్చలవిడిగా కొనసాగుతున్న ఔషధ దుకాణాలు, ఆర్ఎంపీల నిర్లక్ష్య వైద్యాన్ని అరికట్టేందుకు ఔషధ తనిఖీ అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇక దొరమామిడి, రెడ్డి గణపవరం, నందాపురం, నూతి రామన్నపాలెం, కన్నాపురం, అలాగే బుట్టాయిగూడెం ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నడుస్తున్న మెడికల్ షాపులు, ఆర్ఎంపీల క్లినిక్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో నియమావళిని పట్టించుకోకుండా కొనసాగుతున్న ఔషధ దుకాణాలు, అనధికార వైద్య సేవలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుమతులు లేని మెడికల్ షాపులు, ఆర్ఎంపీలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తనిఖీల అనంతరం మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అనధికార వైద్యంపై అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. విచ్చలవిడిగా కొనసాగుతున్న ఔషధ దుకాణాలు, ఆర్ఎంపీల నిర్లక్ష్య వైద్యాన్ని అరికట్టేందుకు ఔషధ తనిఖీ అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం, చెప్పండి. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే అప్లాండ్ ఏరియా ఉందో, జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, అదేవిధంగా తదితర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఇటు డ్రగ్ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులు అయితే విస్తృతంగా మెడికల్ షాపులను తనిఖీలు చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం, అంటే సుమారుగా 4-5 రోజుల క్రితమే ఒక మెడికల్ షాప్ యజమానిని, అదేవిధంగా ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినట్టు పరిస్థితి. దీనికి మొత్తానికి కారణం చూస్తున్నట్లయితే ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే అమాయకమైనటువంటి గిరిజనులు కావచ్చు, రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి నిరక్షరాస్యత ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వీరందరూ కూడా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినప్పటికి కూడా ఒక మందుల షాప్ దగ్గరకో లేకపోతే ఒక ఆర్ఎంపీ లేదా ఒక పిఎంబి డాక్టర్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని కాసులు మూట కట్టుకునే విధంగా ఇటు అందరూ కూడా ఒక సిండికేట్ అయినటువంటి పరిస్థితి. దీనికి తోడుగా కూడా ఒక 1 వీక్ 5-6 రోజుల క్రితం చూస్తున్నట్లయితే ఒక మెడికల్ షాపులకు సంబంధించిన అనుమతుల నిమిత్తం ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నటువంటి నేపథ్యంలో దీనికి బ్రోకర్ గా వ్యవహరిస్తున్నటువంటి జంగారెడ్డిగూడెం చెందినటువంటి ఒక మెడికల్ షాప్ ఓనర్ ని అరెస్ట్ చేయడం, అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి జరిగింది. మొత్తానికి దీనిపై స్పందించినటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, ఇటు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కావచ్చు, వీరందరూ కూడా మెడికల్ షాప్ పిఎంపీ సంబంధించినటువంటి డాక్టర్లపై కూడా పెద్ద ఎత్తున అయితే దాడి చేసి వారి దగ్గర ఉన్నటువంటి అనధికారికంగా ఉన్నటువంటి అనుమతి లేనటువంటి మందులు కూడా స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వీరబ్రహ్మం.